నమస్కారం అండి. మన ఇంట్లో దాదాపు ప్రతిరోజు జరిగే ఒక పని ఏంటిది? రాత్రి మిగిలిపోయిన కూర, మిగిలిపోయిన అన్నం, చికెన్, సాంబార్ వీటన్నిటిని కలిపి ఫ్రిడ్జ్‌లో పడేస్తాం. నెక్స్ట్ డే ఏం చేస్తాము? గ్యాస్ మీద గానీ, మైక్రోవేవ్‌లో గానీ వేడి చేసి మళ్ళీ అదే తింటాం. ఇది మనకు కామన్ విషయం అయిపోయింది. కానీ ఎప్పుడైనా ఒక క్వెషన్ వచ్చిందా? ఫ్రిడ్జ్‌లో పెట్టిన ఫుడ్‌ని మళ్ళీ వేడి చేయొచ్చా? కొంతమందంటారు వేడి చేస్తే బాక్టీరియా చనిపోతాయని. ఇంకొందరంటారు చల్లార్చిన ఆహారాన్ని మళ్ళీ వేడి చేస్తే విషంతో సమానమని. అసలు ఏది నిజం? ఫ్రిడ్జ్‌లో పెట్టిన తర్వాత ఆహారంలో అసలు ఏం జరుగుతది? బాక్టీరియా పూర్తిగా చనిపోతదా? లేకపోతే కేవలం కాసేపు తగ్గిపోయి మళ్ళీ స్టార్ట్ అవుతదా గ్రోత్? ఒక్కసారి వేడి చేస్తే సరిపోతదా? లేకపోతే ఊరికే వేడి చేయాలా? సో, ఇవన్నీ డౌట్స్ మీ మైండ్‌లో ఉండొచ్చు. సో, అసలు ఏ ఆహారాన్ని వేడి చేయాలి? అసలు దేన్ని చేయకూడదు? ఈ వీడియోలో సైంటిఫిక్ రీసెర్చ్, ఆహార భద్రతా నిపుణులు వాళ్ళ సూచనల మేరకు మరియు మన ఇంట్లో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విషయాలను తెలుసుకుందాం. మన జీవితంలో ఫ్రిడ్జ్‌లో ఒక అవసరమైన వస్తువుగా మారిపోయింది. మిగిలిన ఆహారాన్ని పారేయకుండా తర్వాత తినడానికి ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల డబ్బు ఆదా అవుతదని ఫీల్ అయితాం మనం. టైం గూడా సేవ్ అయితది. ఒకటేసారి చేసుకొని పెట్టుకుంటే టైం సేవ్ అయిపోతది. దాన్నే మళ్ళీ మళ్ళీ వేడి చేసుకొని తినొచ్చు అనుకుంటాం. కానీ ఇప్పుడు చాలా కుటుంబాల్లో ఒక్కసారి ఎక్కువ వంట చేసేసి 2 లేదా 3 రోజుల వరకు గూడా అదే ఫుడ్ తినే పరిస్థితులున్నాయి. కానీ మనం ఎక్కువగా ఆలోచించేది ఒకటే. ఆహారం పాడైందా లేదా? వాసనొస్తుందా? రంగు మారిందా? అంతే. కానీ చాలా ప్రమాదకరమైన బాక్టీరియా వాసన లేకుండా, రంగు మారకుండా ఆహారంలో ఉండగలవని గుర్తుపెట్టుకోండి. చాలామంది ఒక పెద్ద పొరపాటు చేస్తారు. ఫ్రిడ్జ్‌లో పెట్టాం కాబట్టి బాక్టీరియా చనిపోతాయి. ఇది పూర్తిగా నిజం గాదు. అసలు నిజమేందంటే ఫ్రిడ్జ్ పని బాక్టీరియాని చంపడం గాదు. వాటి పెరుగుదల వాటి బాక్టీరియా గ్రోత్ ఎక్కువ గాకుండా చేస్తదంతే. కొంచెం సేపటి వరకు పాజ్ అయితది. తర్వాత మళ్ళీ గ్రోత్ అయిపోతది. సో, బాక్టీరియా చంపదది. ఒక ఉదాహరణ చూద్దాం. మీరొక కారును గంటకి 100 కిలోమీటర్ల వేగంతో నడుపుతున్నారు. సడెన్‌గా బ్రేకేస్తే ఏమైతది? కారు వెంటనే మాయమైపోతదా? లేదు గదా! కొంచెం నెమ్మదిస్తది. స్లో అయితది. అదే విధంగా ఫ్రిడ్జ్ గూడా బాక్టీరియాను పూర్తిగా చంపదు. కేవలం వాటి పనులను మాత్రమే తగ్గేలాగా చేస్తది. బాక్టీరియా గ్రోత్ తగ్గుతదంతే. ఇప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం తెలుసుకుందాం. మన ఫ్రిడ్జ్ టెంపరేచర్ సాధారణంగా 1-4 లోపల పెట్టుకుంటాం. కొంతమంది 5 మధ్య ఉంటది. ఈ చల్లని వాతావరణంలో చాలా రకాల బాక్టీరియా వేగంగా పెరగలేవు. కూల్ ఉంటది కదా! సో, పెరగవు. అందుకే ఆహారం ఎక్కువ సేపు తాజాగా ఉంటది ఫ్రిడ్జ్‌లో. కానీ కొన్ని రకాల సూక్ష్మజీవులు ఈ చల్లని ఉష్ణోగ్రతలో కూడా బతికి ఉంటాయి. అంటే ఫ్రిడ్జ్ అనేది ఒక బాక్టీరియా కిల్లర్ కాదు. అది కేవలం వాటి వేగాన్ని మాత్రం తగ్గిస్తది. అంటే కొంచెం పాజ్ కొంసేపు ఆగిపోతదంతే. స్లో అయితది. ఇక్కడే చాలామంది చేసే అతి పెద్ద తప్పేందంటే వంట చేసిన ఆహారాన్ని 3, 4 గంటల పాటు బయటనే ఉంచుతారు. దాని తర్వాత తీసుకెళ్ళి ఫ్రిడ్జ్‌లో పెడతారు. కానీ శాస్త్రవేత్తలు దీన్ని టెంపరేచర్ డేంజర్ జోన్ అని పిలుస్తారు. సుమారు 5 డిగ్రీల నుంచి 60 డిగ్రీల మధ్యలో ఉన్న టెంపరేచర్‌లో బాక్టీరియా చాలా తొందరగా స్ప్రెడ్ అయితదంట. 5-60 డిగ్రీ మధ్యలో ఉన్న బాక్టీరియా. అందుకే వంట చేసిన ఆహారాన్ని ఎక్కువ సేపు బయట పెట్టకుండా చేసిన 2 గంటల లోపు పెట్టేస్తే సేఫ్. మళ్ళీ ఇప్పటి వరకు మనం ఫ్రిడ్జ్ బాక్టీరియాని చంపదని తెలుసుకున్నాం. అయితే మళ్ళీ వేడి చేస్తే ఏమైతదసలు? ఒకవేళ పెట్టేసినాం. పెట్టేసిన తర్వాత మళ్ళీ వేడి చేయొచ్చా? వేడి చేసిన తర్వాత అన్ని బాక్టీరియా నిజంగానే చనిపోతాయా? లేక ఇంకెక్కువ డేంజర్ అలా చేస్తే? తర్వాత భాగంలో మనం సూక్ష్మజీవుల ప్రపంచంలోకి వెళ్లి అసలు ఏంది నిజము? ఏది అబద్ధం తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నదేందంటే, ఫ్రిడ్జ్ అనేది బాక్టీరియాని చంపే యంత్రం కాదని. అది కేవలం వాటి పెరుగుదలను మాత్రమే తగ్గిస్తది. అయితే ఇప్పుడొక ముఖ్యమైన ప్రశ్న. మన ఆహారాన్ని మళ్ళీ బాగా వేడి చేస్తే అన్ని బాక్టీరియా పూర్తిగా చనిపోతాయా అని. చాలామంది నమ్మేది అవుననే, కానీ నిజం కొంచెం విచిత్రంగా ఉంటది. ఎందుకంటే ఈ కథలో బాక్టీరియా మాత్రమే కాదు వాటి టాక్సిన్స్ కూడా ఉన్నాయి. మన కళ్ళకు కనిపించని సూక్ష్మజీవులను బాక్టీరియా అంటాం. ప్రపంచంలో ఉన్న అన్ని బాక్టీరియా డేంజరస్ గాదు. మన శరీరంలో కూడా కోట్లాది మంచి బాక్టీరియా గూడా ఉంటది మన బాడీలో. అయితే కొన్ని రకాల బాక్టీరియా ఫుడ్‌లో పెరిగితే అవి ఫుడ్ పాయిజనింగ్‌కి కారణమవుతాయి. ఆహారాన్ని బయట ఎక్కువ సేపు ఉంచితే ఈ సూక్ష్మజీవులు ప్రతి 20-30 నిమిషాలు తమ సంఖ్యను రెట్టింపు చేసుకుంటాయి. డబల్ అయిపోతాయి. ఉన్న సూక్ష్మజీవుల కంటే ఇంకెక్కువైపోతాయి బయట ఉంచితే. అందుకనే బయట ఉంచిన ఆహారం త్వరగా ప్రమాదకరంగా మారుతది. ఇప్పుడు అసలు విషయానికొస్తే ఆహారాన్ని సరైన ఉష్ణోగ్రత వరకు వేడి చేస్తే చాలా రకాల హానికరమైన బాక్టీరియా నశిస్తాయి. అందుకని ఆహార భద్రతా నిపుణులేమన్నారు? మిగిలిన ఆహారాన్ని బాగా వేడి చేసి తినాలని చెప్తారు. కానీ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లమ్ ఉంది. బాక్టీరియా చనిపోయిన తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో అవి ముందే విడుదల చేసిన టాక్సిన్స్ ఉంటాయి కదా! అంటే విష పదార్థాలు ఆహారంలో మిగిలి ఉంటాయంట. సో, ఈ విష పదార్థాలు కొన్ని రకాలలో వేడి చేసినా పూర్తిగా నాశనం కావు.
అంటే వేడి చేశాను కాబట్టి ఇక పూర్తిగా సేఫ్ అని అనుకోవడం సరైంది కాదు. సో, అప్పుడు కొన్ని మిగిలిపోతుంటాయి. సో, ఏం చేయాలి టాక్సిన్స్ అంటే అసలు యాక్చువల్‌గా ఏంటి? కొన్ని బ్యాక్టీరియా జీవించి ఉన్న సమయంలో అది బ్యాక్టీరియా బతికి ఉన్న సమయంలో ఏమైతది విడుదల చేసే కెమికల్ కెమికల్స్ అన్నమాట. వాటిని ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం. అసలు ఒక వ్యక్తి వెళ్ళిపోయినా అతను వదిలిన చెత్త అక్కడే ఉంటది కదా! అట్లనే బ్యాక్టీరియా చనిపోయిన కొన్ని సందర్భాల్లో అది రిలీజ్ చేసిన టాక్సిన్స్ అనేవి ఫుడ్‌లో మిగిలి ఉండిపోతాయి. ఇవే కొన్ని సందర్భాల్లో వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి వంటి లక్షణాలకు కారణమైతాయి. ఇప్పుడు మరో సాధారణ అలవాటు గురించి మాట్లాడుకుందాం. కొంతమంది ఒకే కూరను ఉదయం వేడి చేస్తారు, మధ్యాహ్నము, రాత్రి ఇట్లా పదే పదే వేడి చేయడం వల్ల ఆహారం రుచి మాత్రమే కాదు, దాని టేస్ట్ కూడా తగ్గిపోతది. ప్రతిసారి ఆహారం చల్లబడిన తర్వాత మళ్ళీ గది ఉష్ణోగ్రతల్లో ఎక్కువసేపు ఉంటే బాక్టీరియా పెరగడానికి ఛాన్స్ ఉంటది. అందుకనే తినాల్సిన భాగాన్ని మాత్రమే తీసుకోండి. దాన్ని వేడి చేయండి, తినేసేయండి. మిగతాదంతా ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేయండి. మళ్ళీ ఇంకెప్పుడైతే తింటారో ఆ కొంచెం పార్ట్ మాత్రమే సెపరేట్‌గా తీసుకోండి. దాన్ని వేడి చేసుకొని తినేసేసి మిగతాదంతా ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేయండి. మొత్తం 10 సార్లు వేడి చేయడం డేంజర్ అని చెప్తున్నారు. ఆహార భద్రత నిపుణులు ఏం చెప్తున్నారంటే, ఇంకొక ముఖ్యమైన విషయం, మిగిలిన ఆహారాన్ని సురక్షితంగా తినాలంటే 3 విషయాలు ఖచ్చితంగా పాటించాల్సిందే. ఏంటవి? ఆహారాన్ని సమయానికి ఫ్రిడ్జ్‌లో పెట్టాలి. అంటే వండిన 2 గంటల లోపు పెట్టేసేయాలి. సరైన ఉష్ణోగ్రత వరకు బాగా వేడి చేయాలి. ఒకవేళ ఫ్రిడ్జ్‌లో నుంచి తీసి వేడి చేసినప్పుడు మంచి టెంపరేచర్ వరకు వేడి చేసి ఉంచాలి తినే ముందు. ఒకే ఆహారాన్ని పదే పదే వేడి చేయకుండా ఉండాలి. ఇంత క్వాంటిటీ ఉంటే అదే 10 టైమ్స్ వేడి చేసి పొద్దున, మధ్యాహ్నం, రాత్రి వేడి చేయొద్దు. కొంచెం కొంచెం క్వాంటిటీ లాగా తీసుకొని ఎంత అవసరమో అంత తీసుకొని దాన్ని వేడి చేసి అది తినేసి మిగతాదంతా స్టోర్ చేసేసుకోండి. ఈ 3 విషయాలు పాటిస్తే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. ఇప్పుడు మీకు ఇంకొక సందేహం రావచ్చు. అన్నం గురించి ఎందుకంత ఎక్కువగా హెచ్చరిస్తారని? చికెను, చేపలు, గుడ్లు, పాల పదార్థాలు ఇవన్నీ ఒకేలా ఉంటాయా? ఆశ్చర్యకరంగా ప్రతి ఆహారానికి ఒకే నియమం వర్తించదు. తర్వాత భాగంలో మనం అన్నం, చికెన్, చేపలు, గుడ్లు ఏవి ఎంతకాలం ఫ్రిడ్జ్‌లో పెట్టాలి? ఏవి సేఫ్? ఎలా మళ్ళీ వేడి చేయాలి? అనే విషయాలను ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ఇప్పుడు మనము ఏ విషయం గురించి మాట్లాడుతున్నామంటే, ఇప్పటివరకు మనం ఏం తెలుసుకున్నాం? ఫ్రిడ్జ్ బ్యాక్టీరియాను పూర్తిగా చంపదని. మళ్ళీ వేడి చేయడం వల్ల చాలా బ్యాక్టీరియా చనిపోయిన కొన్ని సిట్యుయేషన్స్‌లో మాత్రం ఇంకా ఏర్పడిన టాక్సిన్స్ అనేవి ఇంకా మిగిలే ఉంటాయని నేర్చుకున్నాం. కానీ ఇప్పుడు ఒక అసలు క్వెషన్. అన్నం, చికెన్, చేపలు, గుడ్లు, పాల పదార్థాలు ఇవన్నీ ఒకేలా ఉండవు గదా! ప్రతి ఆహారాన్ని వాటి సొంత స్పెషల్ క్వాలిటీస్ ఉంటాయి దాంట్లో. అందుకనే ఇప్పుడు ఒక్కొక్క ఆహారం గురించి సైంటిఫిక్‌గా తెలుసుకుందాం. మొదటగా మన భారతీయుల ప్రధాన ఆహారం ఏంటిది? అన్నం. చాలామంది ఒక మాట చెప్తారు. అన్నాన్ని మళ్ళీ వేడి చేసి తినకూడదు అని. ఇది పూర్తిగా నిజం కాదు. అసలు సమస్య వేడి చేయడంలో కాదు, అన్నాన్ని ఎలా స్టోర్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. వంట చేసిన తర్వాత అన్నాన్ని రూమ్ టెంపరేచర్ మన రూమ్‌లో ఎలా ఉంటే టెంపరేచర్ రూమ్‌లో పెడితే చాలా గంటలు అలాగే ఉంచితే మట్టిలో సహజంగా ఉండే కొన్ని రకాల బ్యాక్టీరియా స్పోర్లు మళ్ళీ చురుకుగా మారి పెరుగుతాయి. బయట పెడితే రూమ్ టెంపరేచర్‌లో పెడితే. ఆ తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టినా అప్పటికే ప్రమాదం స్టార్ట్ అయి ఉంటది. అప్పటికే బాక్టీరియా గ్రోత్ మొదలై ఉంటది. సో, అందుకే వంట చేసిన తర్వాత వీలైనంత త్వరగా చల్లబరచండి ఫస్ట్. అన్నంని చల్లబరిచేసేసి సేఫ్‌గా ఫ్రిడ్జ్‌లో ఉంచొచ్చు. సేమ్ కూరల్లాగానే. కూర గూడా మనం ఏమనుకున్నాం ఇంతకుముందు వీడియోలో, కూరలు గూడా 2 గంటల లోపు ఫ్రిడ్జ్‌లో పెట్టేసేయాలి. వండిన తర్వాత 2 గంటల లోపు. అన్నం గూడా అంతే. సాధ్యమైనంత తొందరగా కూల్ చేయండి దాన్ని. కూల్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. తినే ముందు బాగా వేడి చేస్తే సాధారణంగా ప్రమాదం చాలా వరకు తగ్గుతది. ఇప్పుడు చికెన్ గురించి మాట్లాడుకుందాం. చికెన్‌లో సహజంగా ఉండే కొన్ని హానికరమైన బ్యాక్టీరియా సరైన టెంపరేచర్‌లో పూర్తిగా ఉడకకపోతే, చికెన్ ప్రాపర్‌గా ఉడకకపోతే చాలా సమస్యలు రావచ్చు. అందుకనే చికెన్‌ను వండేటప్పుడు పూర్తిగా ఉడికించడం చాలా ముఖ్యం. మిగిలిన చికెన్‌ను ఫ్రిడ్జ్‌లో ఉంచి, తర్వాత తినేటప్పుడు కూడా అన్ని భాగాలు సమానంగా వేడయ్యేలాగా బాగా వేడి చేయాలి. కేవలం బయట మాత్రమే వేడిగా ఉండి, లోపల చల్లగా ఉంటే అది సేఫ్ కాదు. సో, చేపలు. చికెన్ కంటే త్వరగా నాణ్యత కోల్పోయే ఆహారంలో ఒకటి. అందుకనే వండిన తర్వాత ఎక్కువ సేపు బయటుంచకుండా వీలైనంత తొందరగా ఫ్రిడ్జ్‌లో పెట్టేయండి. మళ్ళీ తినేటప్పుడు బాగా వేడి చేయండి. చేపలను పదే పదే వేడి చేయడం వల్ల రుచి, దాని టేస్ట్ కూడా తగ్గిపోతాయి. సో, గుడ్లు గూడా పోషకాహారంలో మన పార్ట్. మనం రెగ్యులర్‌గా గుడ్లు తింటూనే ఉంటాం. వండిన గుడ్లను కూడా సరైన టైంలో, సరైన టెంపరేచర్‌లో ఫ్రిడ్జ్‌లో పెట్టేసేయాలి. తినే ముందు బాగా వేడి చేస్తే సాధారణంగా సేఫే. ఏ ఫుడ్ అయినా ఆల్మోస్ట్ తినే ముందు కొంచెం పాటు తీసుకొని వేడి చేసుకోండి. కానీ తొందరగా ఫ్రిడ్జ్‌లో పెట్టేసేయండి. అయితే ఎక్కువ సేపు బయట ఉంచిన గుడ్ల వంటకాలు మళ్ళీ వేడి చేసి తినడం మంచిది కాదు. గుడ్లు మాత్రం ఎక్కువ సేపు బయట పెట్టిన తర్వాత ఎప్పుడో ఫ్రిడ్జ్‌లో పెట్టి గుర్తొచ్చినప్పుడు మళ్ళీ అది వేడి చేసుకొని తినడం అంత సేఫ్ కాదు. పాల పదార్థాల సంగతికొస్తే పాలు, పెరుగు, పన్నీర్.
ఇలాంటి పాల పదార్థాలు టెంపరేచర్ చేంజెస్‌కి చాలా డెలికేట్ ఉంటాయి. అంటే వాటిని ఎక్కువ సేపు బయట ఉంచితే త్వరగా వాటి క్వాలిటీ, టేస్ట్ తగ్గిపోతది. అందుకనే వాడిన వెంటనే తిరిగి ఫ్రిడ్జ్‌లో పెట్టడం మంచిది. పాలైనా, పన్నీరైనా, పెరుగైనా. వాటి టేస్ట్ అంతా మారిపోతది. పెరుగు గూడా పుల్లగా అయిపోతది. పాలు గూడా పాడైపోయే ఛాన్స్ ఉంటది. సో, వెంటనే పెట్టేసేయండి. కూరలు, పప్పు, సాంబార్ ఇవి కూడా సరిగ్గా నిల్వ చేసి, సరిగ్గా స్టోర్ చేసి తినే ముందు పూర్తిగా మంచిగా వేడి చేయండి. అప్పుడే అది తినడానికి సేఫ్. కానీ ఎన్ని రోజులు ఫ్రిడ్జ్‌లో ఉంచొచ్చు. కొంతమంది పప్పుచారు, సాంబార్ వేడి చేస్తారు. 2, 3 రోజులు ఉంచుతారు. రోజు వేడి చేస్తారు. 10 సార్లు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం వేడి చేసి ఒక 3 రోజుల వరకు తినేస్తారు. కానీ ఎన్ని రోజులు ఫ్రిడ్జ్‌లో ఉండొచ్చు? 3 రోజులు, 4 రోజులు, ఒక వారం. అసలు ఏ ఆహారం ఎంతకాలం సురక్షితం? తర్వాత భాగంలో చూద్దాం. ప్రతి ఆహారం ఎన్ని రోజులు ఫ్రిడ్జ్‌లో నిల్వ చేయాలి? ఎప్పుడు పారేయాలి? అనే విషయాలు పూర్తిగా తెలుసుకుందాం.